వెదకటానికి ఇక నేల లేదు. ఎదుటనున్నది ఎన్నో యోజనాల సముద్రం. ఆవల తీరాన్ని వెతకాలి, కానీ ఎగిరే వాళ్ళెవరు? తాత జాంబవంత. త్రివిక్రమావతార కాలంలో 3 అడుగులతో ప్రపంచాన్ని ఆక్రమించిన విష్ణుమూర్తినే ప్రదక్షిణం చేశావే. నీకీ సముద్రం ఒక లెక్క. నాకు వయసు మళ్ళీ ఓపిక చేసుకుని నేను వెళ్ళినా తిరిగి రాలేను. అడుగు, మన హనుమ ఉన్నాడుగా. హనుమా హనుమా, అబ్ది లంఘించు. ఆవలి తీరాన సీతమ్మ జాడలు తీ. అది నా చేతనయ్యే పని. నీ చేతనే అయ్యాను, లేకున్న రాఘవుడు ముద్రిక నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? లే, నీ శక్తిని నీవే తెలుసుకో. లే. శ్రీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజేహం 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 భజేహం. ఎవడురా నీవు? ఈ లంకిని తప్పించుకొని లంకలోకి పోదూచేవు. మహాకాయ శరణు శరణు, శాంతించు. నీకోసమే యుగయుగాలుగా ఎదురు చూస్తున్నాను. అవును, ఏనాడు ఒక వానర వీరుడి చేతిలో నాకు అపజయం కలుగుతుందో ఆనాడే నాకు దాస్య విముక్తి కలిగేనని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. వెళ్ళు, నిరాటంకంగా లంకలో ప్రవేశించు. నీకు విజయం సిద్ధిస్తుంది. సీతాసుందరి, యవ్వనం కొండల మీది సెలయేరు లాంటిది. వెళ్ళిపోయే నీరు వెనక్కి రాదు. లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కానియు. చెంతనున్న స్వర్గ సుఖాలను చెందనాడకు, నన్ను వేధించకు. మూర్ఖుడా, పాపాత్ముడికి మోక్షం లాగే నేను నీకు ఎన్నడూ లభ్యం కాను. జానకి, జగదేక మోహిని, ప్రత్యూష కాలాన పరమేశ్వరార్చన చేయనిదే దినచర్య ప్రారంభించని పరమ భక్తుడు. 10 మాసములైనది. నిద్ర లేవగానే నిన్నే సందర్శించి సంభావించి సేవించుకుంటున్నా. ఇంకనూ కనికరించవా? కనికరించవలసినది కరుణాకరుడు నా నాథుడు. నన్ను అప్పగించి వారి చరణాలపై వాలి శరణు వేడుకో, బ్రతికిపోతావు. త్రింశత్కోటి దేవతల చే త్రికాల పాదాభివందనము చేయించుకున్న వీరాధి వీరుడు ఒక్క మానవ మాత్రుడి చరణములపై వాలుట. దివిజ రక్త శ్రావణుడి రావణుడెక్కడా? రాజ్యభ్రష్టుడై కాలపడి కాయకసలు ఏరుకు తినే అదృష్టహీనుడు ఆ రాముడెక్కడ? వాచాలా, ఈ ప్రగల్భాలు నీ కంఠాన రామబాణ నాటనంత వరకే. ఏమన్నావు? గడువు ఇంక 2 మాసము. గుర్తుంచుకో, ఈనాడు కాకపోయినా ఆనాడైనా నీవు వరించే మార్గములు 2. నా కౌగిలి లేదా మృత్యువు కౌగిలి. శ్రీరాఘవం
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. ఇది రాక్షసమాయ కాదు కదా? కాదు తల్లి, నేను శ్రీరామదూతను, పేరు హనుమ. నీ జాడలరసి స్వామికి విన్నవించుకొనడానికి కంకణం కట్టుకున్న కపిసేనలోని వాడినమ్మా. నన్ను నమ్ము తల్లి. ఇదిగోనమ్మా ఆనవాలుగా స్వామి ఇచ్చిన ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి. నీలాగే శోకిస్తూ నీ పేరే చెప్పిస్తూ నీ కొరకే జీవిస్తున్నారమ్మా. ఈ వియోగం ఇంకా పరిసమాప్తం కావాలి. రామ ఈ తనైన భుజంపై అధిష్ఠించు. నిన్ను రెప్పపాటి కాలంలో రామయ్య వద్ద చేరుస్తాను. అది ఆ వీరాధి వీరులకు పరువు కాదే. అయినా ఈ అల్ప శరీరంతో అబ్ధి దాటగలవా? మీ దీవెన ఉంటే అనల్పమైన రూపాన్ని దాచగలను. రామ్ రామ్ రామ్. వందే వానరనారసింహ ఖగరాట్ క్రోడాశ్వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్దైః అధికేట పుస్తక సుధా కుంభం కుశాసింహలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. రామదండులో నన్ను మించిన ఉద్దండులున్నారమ్మా. వారితో స్వామి తరలి వచ్చి నీ చెర విడిపిస్తారు. వారికి ఇవ్వడానికి నీ గుర్తు దయచేస్తే చిన్నగా వారి వద్దనే వాళ్తాను. ఈ చూడమణి వారు స్వయంగా అలంకరించినది.
ఒరి వనరా ఆపు నీ కిప్పు గంతులు. వచ్చినది రావణపుత్రుడు అక్షయ కుమారుడు. 1,00,000 కుమారులు వచ్చినా శిక్షార్హులే. ప్రభు ప్రభు అశోకవనంలో కోతి జ్వరపడ్డది. వనమంతా భీభత్సం చేస్తున్నది. ప్రహస్తుల కుమారుడు జంబుమాలి తమ బిడ్డ అక్షయ కుమారుడు వాని చేతబడి కైలాసవాసులయ్యారు. నాన్నగా ఒక అల్ప వానరాన్ని అదలించడానికి తమ వంటి వారు తరలిపోనక్కరలేదు. తమ్ముని మరణానికి ఇంద్రజిత్ ప్రతీకారం చేయకమానడు. అనుమతి ఇవ్వండి. ఆ తుచ్చ వానరాన్ని బంధించి సభాస్థలికి ఇచ్చుకురా. ప్రాణాలతో